మోను చెప్పిన మాటలు విని పింకీ పిచ్చుక మీను గూటిలోకి వెళ్ళింది. తన గుడ్లను కూడా తమ గూటిలో పెట్టి 5 గుడ్లకి తల్లిగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. నెమ్మదిగా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వర్షం ఆగిన తరువాత అడవిలో ప్రకాశవంతమైన ఎండ వచ్చింది. ఈ రోజు అడవిలో చాలా ప్రకాశవంతమైన ఎండొచ్చింది. వర్షాకాలం ముగిసినట్టుంది. పింకీ, ఇంట్లో ఉన్న ధాన్యమంతా అయిపోయింది. నువ్వు గుడ్లను జాగ్రత్తగా చూసుకో. నేను తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. సరే మోను గారు, నేను 5 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు తినడానికి ఏర్పాటు చేసిరండి. మోను ఆహారం వెతుక్కుంటూ గూడు విడిచి చాలా దూరం వచ్చింది. ఇంతకుముందు నేరేడు చెట్ల మీదున్న పళ్లతోనే మా ఇద్దరికీ ఎంతో ఆహారం దొరికేది. కానీ ఇప్పుడు నేరేడు పళ్ళ కాలం కూడా అయిపోయింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. పింకీ కూడా చాలా రోజులుగా సరిగ్గా తినలేదు. ఈరోజు నేను ఖచ్చితంగా ఆహారం ఏర్పాటు చెయ్యాలి. కొద్దిసేపటికి మోనుకి అడవిలో ఒకచోట చాలా ధాన్యం చల్లి ఉండడం కనిపించింది. అరే వా! ఇంత ధాన్యమా? నా వెతుకులాట పూర్తి అయినట్టుంది. మోను ఆ ధాన్యం కోసం కిందికి దిగగానే వేటగాడు పన్నిన వలలో మోను చిక్కుకుపోయింది. మోను వేటగాడి వల నుండి తప్పించుకోగలదా? మోనుతో పాటు తన కుటుంబం పైన కూడా కష్టాల వర్షం కురుస్తుందా? లేక పింకీ పిచ్చుక అంతా చక్కదిద్దుతుందా? తెలుసుకోవాలి అంటే కథ యొక్క తర్వాత భాగం చూడండి.